మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట్. ముందుగా ప్రేక్షకులకి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. యోగా అనేది మనసుని, తనువుని, ఆత్మని ఏకం చేసే ఒకే ఒక సాధనం. మనిషి విచక్షణ కోల్పోకుండా మనిషి ప్రశాంతంగా ఉంచే సాధనం కూడా యోగా. మరింకెందుకు ఆలస్యం, యోగా గురువులు, తెలంగాణ యోగా అధ్యయన పరిషత్ సభ్యులు, నేషనల్ మెడలిస్ట్ తోట సతీష్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. యోగా అంటే ఏంటి సతీష్ గారు? యోగా అనేటువంటి పదాన్ని మనం ఒకసారి గమనిస్తే ఇది సంస్కృత పదం నుంచి ఉద్భవించింది. దాన్నే యూజ్ అంటాం. యూజ్ అనేటువంటి సంస్కృత పదం నుంచి వచ్చింది. దాని యొక్క అర్థం కలయిక, కూడిక. మన యొక్క శరీరాన్ని, మనస్సును ఏకం చేసేదాన్నే యోగా అంటాం. మరొక విధంగా చూస్తే మహర్షి వశిష్ఠులు గారు చెప్పిన ప్రకారం మనం ఆలోచన చేస్తే మనః పశోమానోపాయ యోగ, మనస్సును ప్రశాంతత స్థితికి తీసుకెళ్లేటువంటి అద్భుతమైనటువంటి మార్గమే యోగా అని చెప్పవచ్చు. అయితే ఈ యోగా ఎవరెవరు చేయాలి, ప్రత్యేకంగా ఈ వయసులో వారు చేయాలి అనేది ఏమైనా ఉందా? ఎవరైనా చేయొచ్చా? తప్పకుండా అండి. యోగా అందరిది. ఎలా అంటే ప్రతి ఒక్కరు కూడా యోగా సాధన చేయవచ్చు. కనీసం ఒక 8 సంవత్సరాలు దాటిన వాళ్ళు, పైబడిన వాళ్ళు నుండి అందరూ కూడా చేయవచ్చు. 8 సంవత్సరాల కంటే చిన్నవాళ్ళు యోగా చేయొద్దని అంటాం. ఎందుకంటే మెంటల్గా మరియు అనాటమికల్గా వారి యొక్క బోన్ ఫార్మేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా సరిగ్గా జరగవు. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గమనించలేరు అనే ఉద్దేశంతో 8 సంవత్సరాల కంటే కింద ఉన్న పిల్లలు తప్ప ఎంత పెద్దవాళ్ళైనా కూడా మనకు చేయవచ్చు. యువకులు, వృద్ధులు, ప్రతి ఒక్కరు కూడా సాధన చేయవచ్చు. యోగా అనగానే కొంతమందిలో ఉన్న ఒక అపోహ ఏంటంటే ఒక మతానికి చెందిందే అనేటువంటిది కొందరు భావిస్తుంటారు. మీరేమంటారు? అది ఖచ్చితంగా తప్పండి. వాళ్ళ యొక్క భావన తప్పు. ఎందుకంటే మనం చూస్తున్నాం యోగాలో జనరల్గా ఏముంటాయి, ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం ఇలాంటివి ఉంటాయి. మనము 2 రకాలుగా చూస్తే అన్ని మతాలలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయి. కానీ యోగా కంప్లీట్గా ఆధ్యాత్మికమైనటువంటిదిగా మనం చూడవద్దు. ఈరోజు మనం చూడాలి, యోగా మనకు ప్రపంచానికి చూస్తే కూడా విశ్వగురువుగా భారతదేశం వెళ్ళింది. ఈరోజు చూస్తున్నాం మనం సౌదీ అరేబియా, ఇలా అనేక ముస్లిం కంట్రీస్, ఎన్నో క్రిస్టియన్ కంట్రీస్ కూడా వాళ్ళందరూ చేస్తున్నారు. ఈరోజు మనం అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామంటే ప్రపంచంలో ఎన్ని దేశాలు యోగా చేస్తున్నాయి? అన్ని దేశాలు చేస్తేనే కదా మనం అంతర్జాతీయ యోగా దినోత్సవం ఉంది. ఇలాంటి సందర్భంలో మళ్ళీ ఇలాంటి ప్రశ్న ఉండొద్దు. అంటే యోగా కుల, మత, జాతి ఎక్కడ కూడా లేదు. అందరూ కూడా ఎలాంటి డౌట్ లేకుండా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. ఇంత మంచి యోగా గురించి ఇంత బాగా చెప్పారు. మరి మీరు ఏ వయసులో యోగా స్టార్ట్ చేశారో, మీ గురువులు ఎవరు? నేను దాదాపు 8-9 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడే, చిన్నప్పటి నుంచే నేను ఉంది. అంటే నా ఒక అదృష్టంగా భావిస్తున్నా. నేను చదివినటువంటి ప్రతి పాఠశాల, సరస్వతి శిశు మందిర్, ఉజ్వల విద్యాలయం, జితేంద్ర పబ్లిక్ స్కూల్, ఎక్కడెక్కడ నేను స్కూల్లో చదివానో దాదాపుగా ప్రతి పాఠశాలలో యోగా ఉంది. నేను ఒక 8 సంవత్సరాలు ఉన్న తర్వాత అప్పటి నుంచే నేను సాధన చేశాను. ఎక్కువగా అంటే రామాయంపేట ఉజ్వల విద్యాలయంలో ఉన్నప్పుడు ఎక్కువగా యోగా స్టార్ట్ చేయడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో పాల్గొన్నా. అదంతా కూడా మా యొక్క యోగా గురువులు కర్ణం గణేష్ రవికుమార్ గారు ఇంట్రడ్యూస్ చేశారు. అంతేకాకుండా మా యొక్క ప్రిన్సిపాల్ అప్పుడు, ఆ తర్వాత మా యొక్క యోగా టీచర్ నవాద్ సురేష్ గారు మమ్మల్ని ఈ స్థాయికి తీసుకెళ్ళడానికి ప్రోత్సహించారు. ఇదంతా కూడా వారి యొక్క ఆశీర్వాదంతో ప్రాథమికంగా యోగా నేర్చుకొని రాష్ట్ర, జాతీయ స్థాయిలో వెళ్ళాను. యోగాలో మీరు ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. అయితే ఎక్కడెక్కడ, ఏ ప్రాంతాల్లో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు? ఇది 365 డేస్ ప్రోగ్రామ్ మేడం. అంటే మనం చాలా చూస్తుంటాం, అనేక రకాలైనటువంటి సంస్థలు ఈరోజు ఉన్నాయి. యోగా క్లాసెస్ కానీ వివిధ రకాలు చేస్తూ ఉంటాయి. మేము సిద్దిపేట జిల్లాలో వ్యాస మహర్షి యోగా సొసైటీ మరియు సిద్దిపేట జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్, ఈ 2 సంస్థలు ఆధ్వర్యంలో యోగా గురించి చాలా వర్క్ చేస్తూ ఉంటాం. 365 డేస్ ప్రోగ్రామ్స్ మాకు జరుగుతూ ఉంటాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇది ఎలా అంటే పిల్లల గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటే స్పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తూ ఉంటాం.
వారికి ప్రతి సంవత్సరం జిల్లా స్థాయి పోటీలు పెట్టడం, అక్కడ 8 years పైన నుంచి ఎబో 50-55 ఏజ్ గ్రూప్ వరకు కూడా పిల్లలకు పోటీలు పెడుతూ ఉంటాం, పెద్దవాళ్ళకు పోటీలు పెడుతూ ఉంటాం. అంటే వాటిని ఎలా అంటామంటే సబ్ జూనియర్, జూనియర్, సీనియర్స్, మాస్టర్స్ వీళ్ళను జిల్లా స్థాయి పోటీలు పెట్టడం, ఆ తర్వాత అందులో బాగా మంచి పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళను స్టేట్కి తీసుకెళ్ళడం, అక్కడ చేసిన వాళ్ళని నేషనల్ తీసుకెళ్ళడం, ఇవన్నీ ఇలాంటి కార్యక్రమాలు సిద్దిపేట జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్, తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ కలిపి చేస్తుంటాయి. వ్యాస మహర్షి యోగా సొసైటీ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్యం, ఇంటింట యోగా అందరికీ ఆరోగ్యం అనేటువంటి నినాదంతో గల్లీ గల్లీలో యోగా చేయించడం, వివిధ ఆర్గనైజేషన్స్ వారి యొక్క సహకారంతో అందరికీ యోగా చేర్చాలనే లక్ష్యంతో పనిచేస్తూ ఉంటాం. ఒక వారం రోజుల క్యాంప్స్, 15 రోజుల క్యాంపులు ఇలా ముందుకు తీసుకెళ్తూ వెళ్తూ ఉన్నాం. కొన్ని సమయాల్లో ఏమవుతుంటుంది, సీజనల్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. వింటర్ వచ్చింది రాగానే శ్వాసకోశకు సంబంధించినటువంటి ప్రాబ్లం చాలా ఫేస్ చేస్తూ ఉంటాం. అలాంటి సమయంలో కొంతమంది డాక్టర్స్, పల్మనాలజిస్ట్ వాళ్ళ యొక్క సహకారంతో యోగా ఫర్ ఆస్తమా అని పెడుతుంది. ఎందుకంటే ఆ సమయానికి అది చాలా అవసరం. ఇలా డిఫరెంట్ ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తూ 365 days నడుస్తూ ఉంటాయి మా క్లాసెస్. ఇందాక మీరు అనగానే నాకు ఒక చిన్న పాయింట్ గుర్తుకొచ్చింది. అంటే కొన్ని ప్రత్యేకమైన జబ్బులతో బాధపడుతున్న వాళ్ళు కూడా ఉంటారు. ఏ జబ్బులతో బాధపడుతున్న వాళ్ళకి ఎటువంటి యోగాసనాలు బాగా పనిచేస్తాయంటారు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినాం అనుకోండి, అంటే డైలీ యోగా క్లాసెస్కి మిగతా ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా వస్తారు, దానివల్ల తప్పులేదు. ఆ క్లాసెస్ చెప్పేటప్పుడే వాళ్ళకి చెప్తూ ఉంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ పెయిన్తో ఉన్నారు, ఆ బ్యాక్ పెయిన్తో ఉన్న వాళ్ళు శరీరాన్ని ముందుకు వంచి చేసే ఆసనాలు చేయకూడదు. అంటే పాదాస్తాసనం, పశ్చిమోత్తాసనం, ఇలా కొన్ని ఆసనాలు ఉంటే అలాంటివి వాళ్ళు చేయకూడదు అనమాట. మిగతా ఆసనాలు భుజంగాసనం, ఉష్ట్రాసనం, అర్ధశలభాసనం, క్యాట్ పొజిషన్స్, ఇలాంటి ఆసనాలు బాగా చేయాలి. చేయడం వల్ల బ్యాక్ పెయిన్స్ తగ్గుతూ ఉంటాయి. అయితే మేము చాలా వరకు ఎలాంటి ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తుంటాం అంటే, డయాబెటీస్ ఉంది, ఈ షుగర్ వ్యాధి మనం చూస్తున్నాం, ఇంట్లో ఒక్కరికన్నా షుగర్తో బాధపడుతున్నాం. దీని యొక్క సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. కాబట్టి ప్రత్యేకంగా యోగా ఫర్ డయాబెటీస్ అని చెప్పి ఒక 20 మంది 30 మందిని తీసుకొని సపరేట్గా వాళ్ళకి యోగా క్యాంప్స్ చేస్తూ ఉంటాం. వాటిని యోగా థెరపీ అంటాం. అంటే యోగా ఫర్ ఆస్తమా, యోగా ఫర్ ఒబేసిటీ, యోగా ఫర్ డయాబెటీస్, ఇవన్నీ చేసే క్రమంలో యోగా పరంగా మేము చేస్తున్నాం. దానికి వైద్యం తోడైతే ఇంకా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. దాన్ని సైంటిఫిక్గా ప్రూవ్ చేసేటువంటి పద్ధతి చేయడం కోసం లోకల్లో అందుబాటులో ఉన్నటువంటి మంచి డాక్టర్స్, మనకు తెలుసు లోకల్లో డాక్టర్ రామచంద్రరావు గారు, వారి యొక్క సహకారంతో యోగా ఫర్ డయాబెటీస్ ప్రోగ్రామ్స్ చేసినాం మనం. యోగా ఫర్ ఆస్తమా, ఇట్లా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సైంటిఫిక్గా డాక్టర్ సహకారంతో మనం చేస్తున్నాం. యోగాలో రకాలు ఎన్ని ఉంటాయి? ఆసనాలు ఏ విధంగా ఉంటాయి? అంటే యోగాలో రకాలంటే మేడం ముఖ్యంగా చూస్తే మేజర్గా 4 రకాలు ఉంటాయి. దీంట్లో రాజయోగ, జ్ఞానయోగ, భక్తి యోగ, కర్మయోగ, ఇదంతా భగవద్గీత ప్రకారం 4 ముఖ్యమైనటువంటి యోగాలు ఉంటాయి. ఎవరు ఒక్కొక్కరు ఎంచుకునేటువంటి మార్గం వారి యొక్క ఇండివిజువల్గా ఉంటుంది. కానీ చివరిగా అందరి యొక్క లక్ష్యం ఒకటే, మోక్ష మార్గం, మోక్షానికి చేరుకోవడం అనేది ఉంటుంది. ఇది ఒక అంతిమమైనటువంటి మార్గం. కానీ ఈరోజు మనం చూస్తున్నటువంటి క్రమంలో ఎక్కువగా మనము ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తూ ఉంటే హఠయోగా బాగా ఫేమస్ అన్నమాట. ఆ తర్వాత అష్టాంగ యోగా అంటాం, విన్యాస యోగా అంటాం, ఈరోజు హార్ట్ యోగాలని, తర్వాత ఏరియల్ యోగా, ఇలా డిఫరెంట్ టైప్స్ వచ్చినాయి. వీటన్నింటిలో కామన్గా మనం గమనిస్తే యోగాసనాలు ఉంటాయి, ప్రాణాయామం ఉంటుంది, మెడిటేషన్ ఉంటుంది, ధ్యానం, ఇలాంటి పార్ట్స్ని కలిపి డిఫరెంట్ మెథడ్లో చేస్తూ ఉంటాం. దానికి వివిధ రకాలైన పేర్లతో కొనసాగిస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో వింటున్నట్టయితే కనుక ప్రాణాయామం అనేది చాలా బాగా వినిపిస్తుంది. అంటే చిన్నవాళ్ళు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, అది కామన్ థింగ్ అయిపోయింది. అసలు ప్రాణాయామం అంటే ఏంటి? దాని ప్రత్యేకత ఏంటి? ప్రాణాయామం చాలా సులభమైనటువంటి మార్గం. ఇప్పుడు ఒక 50 years వాళ్ళు వచ్చారండి, అదే సేమ్ టైంలో ఒక 20-15 years వాళ్ళు మన దగ్గర ఉన్నారు. ఈ 20-15 years వాళ్ళకి మనం ఆసనాలు కొన్ని బాగా చేయించి వాళ్ళకు ఉన్నటువంటి జబ్బులను తగ్గించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది.
సేమ్ ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీని 50 years 60 years పైన వాళ్ళని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అంతేకాకుండా ప్రాణాయామం చాలా సులభమైనటువంటి పద్ధతి, దీంతో చేస్తూ ఉండడం వల్ల మానసికంగా కూడా దృఢంగా ఉపయోగపడడానికి, ఏకాగ్రత పెంచుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అసలు ఓవరాల్గా మనం ప్రాణాయామం గురించి చూస్తే ప్రాణం ప్లస్ ఆయామము అంటాం. ప్రాణం అంటే జీవశక్తి, అంటే మనం నడిపిస్తున్నటువంటి లైఫ్ ఫోర్స్. ఆయామం అంటే ఎక్స్పాన్షన్, దానిని ఇంకా విస్తరింపజేయడం. మన సృష్టిలో ఉన్నటువంటి ప్రాణశక్తిని శరీరం అంతా వ్యాపింపజేయడాన్ని ప్రాణాయామం అంటాం. ఇది చేస్తున్న క్రమంలో పద్ధతి ప్రకారం చేస్తే లాభాలు ఉంటాయి, తప్పుగా చేస్తే నష్టాలు కూడా ఉంటాయి. అందుకే పతంజలి మహర్షి చెప్తుంటారు అనమాట, సర్వే రోగ ప్రాణాయామేన యుక్తేన సర్వరోగ అంటాం. అంటే ఎవరైతే ప్రాణాయామం బాగా సాధన చేస్తారో అన్ని రకాలైనటువంటి రోగాలు తగ్గిపోతాయి. అందుకే అందరూ ప్రాణాయామం చేయడానికి ఇష్టపడతారు. అందులో ఉండేటువంటి నాడీ శోధన కావచ్చు, శీతలి, శిత్కారి, భ్రమరి, సూర్యభేద ప్రాణాయామం, చంద్రభేద, ఇలా చాలా రకాలు ఉన్నాయి. అష్టకుంభక ప్రాణాయామం అంటాం. ఇదే ప్రాణాయామం అయుక్త అభ్యాస యోగేన సర్వరోగ సముద్భవ అంటాం. దీని యొక్క అర్థం ఏంటంటే, నేను ప్రాణాయామం చేయాలనుకుంటున్నాను, సరిగ్గా వినట్లేదు, చూడట్లేదు, తప్పులు చేస్తున్నా, అంటే నా ఓన్గా నేను చేస్తున్నా, గురుముఖంగా చేస్తలేను, తప్పులు సాధన చేస్తున్నా. ఇది రోజు సాధన చేస్తే మీరు అన్నట్టుగా లాభాలు వచ్చేదేమో కానీ నష్టాలు కూడా వస్తాయి. అంటే గురువు సమక్షంలో నేర్చుకొని సాధన చేయాలి. గురువు సమక్షంలో చాలా జాగ్రత్తగా మన యొక్క కాలానికి అనుగుణంగా, మన యొక్క వయస్సుకి అనుగుణంగా, మన యొక్క ప్రాక్టీస్కి తగ్గట్టుగా చేస్తే లాభాలు ఉంటాయి. అవి దానికి వ్యతిరేకంగా చేస్తే ఖచ్చితంగా నష్టాలు కూడా ఉంటాయి. అయితే ఈ రోజుల్లో అయితే చూసుకుంటున్నట్టయితే చాలా మంది యూట్యూబ్ని ఫాలో అవ్వడం కానీ ఇతరత్ర వేరే సాధనాల ద్వారా యోగా మనకు నేర్పిస్తున్నారు కదా, లేదంటే బుక్స్ ద్వారా కానీ ఏదో ఒక విధంగా నేర్చుకుంటున్నారు. అదే వాళ్ళకి తెలిసింది యోగా అనుకుంటున్నారు. మరి అట్లా బయట ఫాలో అయ్యే వాళ్ళు ఏ విధమైన ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటారు అంటే మీరేం చెప్తారు? మేడం, మనం యోగా గురించి ఆలోచన చేస్తే ఈరోజు 2 రకాలుగా ఆలోచన చేయాలి. ఒకటి కరోనా ముందు, కరోనా తర్వాత. కరోనా ముందు చాలా మంది యోగా నేర్చుకునేటువంటి క్రమంలో ఆఫ్లైన్ క్లాసెస్, అంటే గురువు ఎక్కడ ఉంటే వారి దగ్గరికి వెళ్ళి యోగా నేర్చుకోవడం మనం చూసినాం. చాలా వరకు అదే పద్ధతి ఉండే. సోషల్ మీడియాలో ప్రచారం, యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాలో ప్రచారం జరిగింది. ఎప్పుడైతే కరోనా అనేది స్టార్ట్ అయిందో దాదాపు ఒక 2 సంవత్సరాలు చాలా మంది ఇంట్లో నుంచి బయటకు రాలేదు. ఆ క్రమంలో సోషల్ మీడియా ద్వారా, అంటే జూమ్ ద్వారా, మిగతా ప్లాట్ఫామ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా యోగాకు సంబంధించి చాలా ఎక్స్పాన్షన్ జరిగింది. అది మంచిదే. దీనివల్ల విస్తరణ పెరిగింది. ఎట్ ద సేమ్ టైం యోగా సోషల్ మీడియాలో చెప్పేవాళ్ళు కావచ్చు, మరియు సాధన చేసేవాళ్ళు ఇద్దరు కూడా కోఆర్డినేషన్తో వెళ్ళి జాగ్రత్తగా చేస్తే నష్టం లేదు. కానీ ఆన్లైన్ అంటే ఏమైపోయిందంటే వన్ సైడ్ క్లాసెస్ జరుగుతాయి కొన్ని సందర్భంలో. అంటే రికార్డ్ సెషన్స్ ఉంటాయి, యూట్యూబ్లో, ఫేస్బుక్లో రికార్డ్ సెషన్స్ ఉంటాయి. ఆన్లైన్ లైవ్ క్లాసెస్ గురువు ఉండడు అక్కడ. ఎప్పుడో మనం రికార్డ్ చేసినటువంటి క్లాసెస్ని చూస్తూ యోగా సాధన చేస్తూ ఉంటారు. వాటిని జాగ్రత్తగా గమనించి చేస్తే కొంచెం ఇబ్బంది ఏం లేదు. కానీ వాటిని ఫాలో అవ్వకుండా వీళ్ళ యొక్క స్వంతగా ఊహించుకుంటూ, స్వంత టెక్నాలజీని ఉపయోగించుకుంటూ మిస్టేక్స్ చేస్తే మాత్రం కొన్ని తప్పులు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. నేను ఇచ్చేటువంటి సూచన ఏంటంటే, కనీసం కొన్ని రోజులు, 1 నెల రోజులు, 2 నెలలు, కొన్ని రోజులు, వీలైనన్ని రోజులు ప్రాథమికంగా అయినా అందుబాటులో ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం మంచిది. ఆ తర్వాత మీరు ఆన్లైన్ సాధన చేసినా అంత పెద్ద నష్టం జరగదు. అయితే కామన్గా కొన్ని యోగాసనాలు ఎవరైనా చేయొచ్చు. అనారోగ్యంతో బాధపడుతున్నట్టయినా, లేకపోతే హెల్దీగా ఉన్న వాళ్ళైనా సరే కామన్గా కొన్ని ఆసనాలు చేయాలి, ఎవరైనా చేయొచ్చు అంటే ఎటువంటి ఆసనాలు చేయొచ్చు? ఇది డిపెండ్ అపాన్ ప్రాక్టీస్ అండి. ఎలా అంటే, ఎవరు మొదట్లో యోగా క్లాసెస్కి వచ్చినా కూడా వాళ్ళకు చాలా సులభమైనటువంటి పద్ధతులు నేర్పిస్తూ ఉంటాం. ఎక్కువగా మొదట్లో ఏ విధంగా ఉంటుందంటే సూక్ష్మ యోగా నేర్పిస్తూ ఉంటాం. సూక్ష్మ యోగా అంటే మన యొక్క తల నుండి కాళ్ళ వరకు శరీరాన్ని అంతా కూడా ఇన్వాల్వ్ చేస్తూ ముఖ్యమైన జాయింట్స్, ఆర్గాన్స్, వీటిపైన వర్కౌట్ అయ్యే విధంగా చేపిస్తూ ఉంటాం. దానివల్ల ఏమవుతుంది, వారి యొక్క శరీరం చాలా ఫ్లెక్సిబుల్గా అవుతుంది. యోగా సాధన చేయకముందు టైట్గా ఉన్నటువంటి శరీరం, బిగుసుగా ఉన్నటువంటి శరీరం
లూజ్గా అవుతుంది, ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఆ తర్వాత యోగాసనాలు చేయడానికి సహకరిస్తుంది. వాటిపైన దృష్టి పెడుతూ ఉంటాం. యోగాసనాలు చేసినప్పుడు కూడా చాలా సులభమైనటువంటి ఆసనాలు, ఎక్కువగా బడ్డెన్ లేనటువంటి ఆసనాలు, ఎక్కువగా కష్టం లేనటువంటి ఆసనాలు, ఒక 10 ఆసనాలు 15 ఆసనాలు ఇలా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ వారి యొక్క ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెంగ్త్ ఇవన్నీ ఇంప్రూవ్ అవుతున్న క్రమంలో కొంచెం అడ్వాన్స్కి ప్రాక్టీస్కి వెళ్తూ ఉంటాం. నా పరంగా చూస్తే కనీసం ఒక 10 నుంచి 15 ఆసనాలు సెలెక్ట్ చేసుకోవాలి. అవి ఎలా ఉండాలంటే కొన్ని ఫార్వర్డ్ బెండింగ్ ఉండాలి, కొన్ని ఆసనాలు బ్యాక్ బెండింగ్ ఉండాలి, కొన్ని ఆసనాలు ట్విస్టింగ్ ఉండాలి, కొన్ని ఆసనాలు బ్యాలెన్సింగ్ ఉండాలి, కొన్ని ఆసనాలు ఇన్వర్టెడ్ ఉండాలి, లైక్ శీర్షాసనం, తల కిందికి కాళ్ళు పైకి. ఇలా కాంబినేషన్తో అన్ని కలయిక ఉన్నటువంటి ఆసనాలు ఎంచుకున్నాం అనుకోండి, మనకు సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది ఆసనాల వల్ల. ఇది జరుగుతుంది. యోగా చేయడానికి ముందు ఫుడ్ విషయంలో కానీ, యోగా చేసిన తర్వాత ఫుడ్ విషయంలో ఎలాంటి చిన్న చిన్న డైట్స్ ఫాలో అవ్వచ్చు? అంటే తిన్న వెంటనే చేయొద్దు, చేయకూడదు, చేసిన తర్వాత యోగా చేసిన తర్వాత వెంటనే తినొచ్చు, తినకూడదు అనేటివి కూడా కొంతమందికి సందేహాలు ఉంటాయి. అవి ఏ విధంగా? అంటే యోగాకు సంబంధించి ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి. అందులో సమయం గురించి చూసినాం అనుకోండి, ఉదయం లేదా సాయంత్రం చేయాలి. ఉదయం అయితే మన యొక్క కాలకృత్యాలు అయిపోయిన తర్వాత సూర్యోదయ సమయంలో చేయడం చాలా మంచిది. ఒకవేళ మనం సాయంత్రం చేస్తున్నాం, మీరు అడిగినట్టుగా సాయంత్రం చేస్తున్నాం, అప్పుడు ఏమవుతుంది? భోజనం చేసిన తర్వాత ఎంత వ్యవధి అవసరం అనేటువంటిది ప్రశ్న. ఒకవేళ మనం భోజనం చేస్తే కనీసం 4 గంటల సమయం గ్యాప్ ఇవ్వాలి. ఆ తర్వాత యోగా మనం సాధన చేయొచ్చు. లైట్గా అంటే ఎవరైనా హెవీ ఫుడ్ తీసుకున్నారు, చాలా హెవీ ఫుడ్ తీసుకున్నారు, ఏదో ఫంక్షన్ వెళ్ళారు, ఇంకొకటి ఉంది, ఇలాంటి సమయంలో కనీసం 5 గంటలు 6 గంటలు గ్యాప్ ఇచ్చినా కూడా పర్వాలేదు. అంతేకాకుండా మన యొక్క క్లాత్ చాలా ముఖ్యం. లూజ్గా ఉన్నటువంటివి, కంఫర్టబుల్గా ఉన్నటువంటి బట్టలు అవి వేసుకొని యోగా చేయాలి. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలి, చేసేటువంటి స్థలము ఇవన్నీ శుద్ధిగా ఉండాలి, మనకు ఎలాంటి డిస్టర్బ్ లేనటువంటి ప్లేస్ ఉండాలి, గురుముఖంగా సాధన చేయాలి. ఈ జాగ్రత్తలతో మనం చేస్తే మనకి ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించవచ్చు. మీరు కూడా యోగా క్లాసెస్ నిర్వహిస్తున్నారు. ఎన్ని రోజుల నుంచి నిర్వహిస్తున్నారు? ఎంతమంది స్టూడెంట్స్ మీ దగ్గరికి వస్తుంటారు? ఎటువంటి వాళ్ళు, లైక్ ఇప్పుడు బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా వాళ్ళు జాబ్స్ చేస్తున్న వాళ్ళైనా, చిన్నపిల్లలైనా, స్టూడెంట్స్ అయినా కూడా వస్తుంటారు. ఎంతమంది వస్తుంటారు? ఎలాంటి వాళ్ళు వస్తుంటారు? ఇదంతా మేడం అంటే మేము యోగా సెషన్స్ దాదాపుగా ఒక 20 years నుంచి మేము క్లాసెస్ తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు దాదాపు ఒక 60-70 వేల మందికి మేము యోగా శిక్షణ ఇచ్చినాం. ఇప్పుడు ఈరోజు మనం చూస్తే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ 2 రకాలుగా జరుగుతుంది. ఎందుకు ఆన్లైన్ అంటే మన యొక్క సెషన్స్కి బయట కంట్రీస్ నుంచి కూడా, USA నుంచి, ఐర్లాండ్ నుంచి, యూరప్ నుంచి, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఇలాంటి ప్రాంతాల వాళ్ళు కూడా ప్రతిరోజు మనం ఆన్లైన్ వేదికగా ఇక్కడ నుంచి క్లాసెస్ తీసుకుంటాం, వాళ్ళు అటెండ్ అవుతూ ఉంటాం. అక్కడ వాళ్ళ యొక్క గ్రూప్స్ ఫామ్ అవుతారు. ఒక 15 members, 20 members, ఒక 100 పైన ఉన్న వాళ్ళ బ్యాచెస్ని మనం మాట్లాడుకున్న తర్వాత వాళ్ళకి ప్రత్యేకంగా క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాం. ఆఫ్లైన్ వేదికగా అంటే మంత్లీ బ్యాచెస్ ఉంటాయి. మంత్లీ బ్యాచెస్ అంటే ఒకరు ఫస్ట్ జాయిన్ అయితే 30th వరకు, తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ మంత్ అలా కంటిన్యూ అవుతూ ఉంటారు. పిల్లల బ్యాచెస్ కూడా ఎవ్రీడే, రోజు ఈ సంవత్సరం నుంచి కంటిన్యూ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ ఎవ్రీ సండే, వెడ్నెస్డే, హాలిడేస్ ఇలా తీసుకునే వాళ్ళం. ఇవన్నీ చేయడానికి నాతో పాటుగా ఒక టీం వర్క్ చేస్తుంది. అంటే మా యొక్క సిద్దిపేట అసోసియేషన్ ప్రెసిడెంట్ తోట అశోక్ గారు, మా యొక్క వ్యాస మహర్షి యోగా సొసైటీ అధ్యక్షులు నిమ్మ శ్రీనివాసరెడ్డి గారు, దాంతోపాటు ఒక 15-20 మంది యాక్టివ్గా రోల్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఎప్పుడు క్లాసెస్ ఎక్కడ పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఎన్ని రోజులు చేయాలి, ఇవన్నీ కూడా ఒక వింగ్ ఉంటుంది. క్లాసెస్ తీసుకోవడానికి కూడా మా టీం ఉంటుంది. ఇప్పుడు ఒక 10 మంది ఉన్నాం మేము. నాతో పాటు ఒక 10 members టీం ఉంటుంది. మా యొక్క మిస్సెస్ సంధ్య ఉంది, ఆమె కూడా NIS మరియు సర్టిఫైడ్ యోగా ట్రైనర్. ఆ తర్వాత యోగా సీనియర్ టీచర్ గంగాపురం శ్రీనివాస్ అని ఉన్నాడు. అంతేకాకుండా వేణు అని, సాయి అని, కవిత గారు, మరియు మా యొక్క స్టూడెంట్స్ కొన్ని స్కూళ్ళలో తీసుకుంటారు, పూజ, మనీషా, సింధూరి. ఇది ఒక మొత్తం టీం ఉంది. ఆ టీం డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ టైమింగ్స్లో క్లాసెస్ తీసుకుంటూ ఉంటారు. చూసారు కదండి, తోట సతీష్ గారు యోగాకి సంబంధించినటువంటి బేసిక్స్ థింగ్స్ అవ్వచ్చు,
లేదంటే నేర్చుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, నేర్చుకోవడానికి ముందు ఎటువంటి చిన్న చిన్న థింగ్స్ పాటించాలనేటువంటివి కూడా అన్నీ వివరించారు. సరిగా చేస్తే ప్రతి సాధన కూడా ఒక శక్తి సాధనమే. కాబట్టి యోగా కేవలం చేయాలన్న ఆలోచన కాదు, ఏ విధంగా చేయాలనేది కూడా ముఖ్యమే. అవన్నీ విషయాలు కూడా ఇప్పటిదాకా మీరు విన్నారు. మరొక మంచి కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ సిద్దిపేట్. నమస్తే.